హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమికి ఈజీగా ఫాస్ట్గా చేసుకునే నైవేద్యం చూపిస్తాను. అలాగే కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. ఓకేనా? కృష్ణుడికి ఇష్టమైంది అనగానే అర్థమైందండి. ఇదిగోండి అటుకులు. అటుకుల్లో ఫస్ట్ కొంచెం పాలు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అటుకులు కాబట్టి. అలాగే బెల్లం కొంచెం కరగపెట్టేద్దామండి పక్కన, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా, అందుకని చెప్పన్నమాట. బెల్లం కరగపెట్టుకుంటున్నాను. అలాగే ఓ పక్కన ఎండు కొబ్బరి, జీడిపప్పు ముక్కలు కట్ చేసుకుంటున్నాం. అర్థమైందండి ఏంటో అది అనేది. అటుకులతో చక్కెర పొంగలండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కృష్ణుడికి అటుకులు ఇష్టం కదా, అందుకని చెప్పి ఇలా అటుకులతో చేసి పెడితే కృష్ణుడి దయ మన మీద కూడా కలుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు ప్రాణమిత్రుడైన కుచేలుడు ఆయన కలవడానికి వెళ్ళేటప్పుడు కటిక పేదరికంలో ఉన్నాడు. కానీ స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నా ఎలా ఏమి ఇవ్వాలి, ఏమిచ్చి కలవాలి అని అనుకుని ఆయన దగ్గర కొంచెం అటుకులు ఉంటే అటుకులే తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చాడండి. దాంతో ఆయన అపర కుబేరుల్లాగా అయ్యాడు. అంటే డబ్బే కాదండి, అంతటి కృష్ణ భగవానుడి దయ కలిగింది అంటే అంతకన్నా అదృష్టం మనకేముంటుంది. డబ్బు కూడా అవసరమే, అన్నిటికీ డబ్బులని కాదు. ముందు మనకి దేవుడి దయ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాకు తెలిసింది చెప్పానండి, తప్పులుంటే సారీ అండి. అందుకని ఈ నైవేద్యం చేసి పెడితే కృష్ణుడు దయ మన మీద తప్పకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రసాదం చేయడానికి ఒక బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో జీడిపప్పు, ఎండు కొబ్బరి కట్ చేసుకున్నాం కదండి, ఫ్రై చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి, మంచిగా బ్రౌన్, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అందులోనే మనం ఆల్రెడీ బెల్లం కరగ పెట్టాం కదా, అది వడపోసేసుకుందాం. వడపేసుకొని ఒక 2 minutes ఉడకనిద్దామండి. ఇదండి ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి అటుకులే కదండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకొని దగ్గర అయ్యే వరకు తిప్పుకుంటే అటుకుల చక్కెర పొంగలి రెడీ ఉంది. ఇష్టమైన వాళ్ళు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు కొంచెం ముందు కొంచెం ఉడకపెట్టేసి వేసుకుందాం, ఎందుకంటే బెల్లంలో ఉడకదు కదా. అలా నానపెట్టేసి పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఉడకపెట్టేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అటుకులే కాదండి, కృష్ణుడు వెన్నతొంగ కదా, కొంచెం వెన్నపూస కూడా పెట్టచ్చు. అలాగే పాలు, స్వీట్స్ ఏదైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. దేవుడికి ఏదైనా ఆయన స్వీకరిస్తారు. అందులో మనకు తెలిసింది పెట్టాం అనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కృష్ణుడికి ఇష్టమైనది పెట్టాం కదా అని. అంతేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మా ఇంట్లో రాధాకృష్ణుడు ఒక వాల్కి ఇలా చేపించుకున్నాం మేము. ఇది మొత్తం హ్యాండ్మేడ్ అండి. ఇక్కడే ఉండి వర్కర్స్ దగ్గరుండి బాగా చెక్కారు, చాలా బాగుంటుంది. చూసారా? అలాగే గ్రేప్స్, మాది గ్రేప్స్ బిజినెస్ కదా, అందుకని మా వారు ఇట్లా డిజైన్ చేపించారనమాట. హాల్లో ఒక సైడ్ వాల్కి
ఇలా చేపించారు. అగోండి గ్రేప్స్ గార్డెన్, ఒక వృక్షం కింద రాధాకృష్ణులు కూర్చున్నట్టు. వర్కర్స్ కూడా చాలా బాగా చెక్కారండి. 10 years అయింది, అయినా ఇంతవరకు ఎక్కడ కొంచెం కూడా చెక్కు చెదరలేదు. చూసారా? మాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకనే అందరికి ఇంకోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కన్నయ్యకు కూడా హ్యాపీ బర్త్డే కన్నయ్య. దగ్గరికి అవుతా ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే కలుపుదామండి. ఎక్కువ నెయ్యి కూడా ఏం పట్టదు, కొంచెం దగ్గర కావాలి. ఇవ్వండి దగ్గర పడింది కదా. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అంతా, అలాగే కొంచెం పచ్చకర్పూరం. ప్రసాదాల్లో పచ్చకర్పూరం వేస్తే దేవుడికి ఇష్టం, అలాగే కొంచెం సువాసన వస్తుంది. వేసి ఇంకొక 5 minutes కలిపితే మన అటుకుల చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. అలా దగ్గరగా వచ్చి కట్టేస్తే చాలండి. మూత పెట్టేసుకుందాం ఇంకా అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ఒక 10 minutesలోనే చేసేసుకోవచ్చు ప్రసాదం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోండి మా కన్నయ్య. హ్యాపీ కృష్ణాష్టమి కన్నయ్య.